హాయ్ ఫ్రెండ్స్! ఇవాల్టి రెసిపీ అయితే వంకాయ పప్పు. ముందుగా అయితే కొంచెం పెద్దగా వంకాయల్ని కట్ చేసేసుకొని కడిగేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసి ఆవాలు వేసేసుకొని, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని అండ్ కొంచెం కరివేపాకుని, గార్లిక్‌ని అందులో వేసేసి తిరగమాత పెట్టాలి. కొంచెం ఉద్దిపప్పు కూడా వేసడం మర్చిపోకండోయ్! గుమగుమలాడే సువాసన కోసం అందులో కాస్త ఇంగువ వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా అందులో వేసి కాస్తన్ని ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి అందులో వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు గరిటె పట్టేసుకొని అటు ఇటు ఒకసారి కలుపుకోండి. ఆల్రెడీ మనం స్టవ్‌లో పెట్టి ఉడికించుకున్న పప్పు అండ్ టొమాటోల్ని ఈ విధంగా బాగా గ్రైండ్ చేసేసుకొని ఇందులో పోసేయాలి. ఇప్పుడు ఒకసారి గరిటె పట్టేసుకొని అటు ఇటు తిప్పేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే, కొరియాండర్‌తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నంతో సూపర్‌గా తిని ఎంజాయ్ చేసేయండి.